నమస్తే అండి. నేను డాక్టర్ సివి శేషాద్రి, ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ ఇన్ డాక్టర్ మోహన్ డయాబెటిస్ కర్నూల్. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అడుగుతుంటారండి, ఫుడ్ అనేది ఏ టైం తీసుకోవాలి, ఫుడ్కి ఎంత గ్యాప్ ఉండాలి డయాబెటిక్స్లో. అదేవిధంగా కొంతమంది చెప్తుంటారు, మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాము అని. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది అంత మంచి ఐడియా అయితే కాదండి. ఎందువల్లంటే మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మధ్యాహ్నం ఆకలి ఎక్కువయ్యి క్యాలరీస్ ఎక్కువ తీసుకోవడం, ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ స్పైక్స్ వస్తుంటుంది. దానివల్ల షుగర్ స్పైక్స్ రావడం వల్ల కూడా షుగర్ అనేది కంట్రోల్ లేకుండా ఉంటుంది. సో బెస్ట్ అడ్వైస్ ఏంటంటే అండి, స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇస్ ద బెస్ట్ అడ్వైజ్. అంటే కొంచెం ఎక్కువ సార్లు తినడం వల్ల మన షుగర్స్ అనేది చాలా బాగా కంట్రోల్లో ఉంటుంది. ఉదాహరణకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారండి, బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఏదైనా ఒక హెల్తీ స్నాక్ తీసుకోవడము, లంచ్కి నైట్ డిన్నర్కి మధ్యలో స్నాక్ తీసుకోవడము, హెల్తీ స్నాక్ తీసుకోవడం, ఇలా చేయడం వల్ల ఏమంటే మనకి కొంచెం పోర్షన్స్లో ఎక్కువసార్లు తీసుకోవడం మన షుగర్స్ చాలా బాగా కంట్రోల్ ఉంటుంది. అంటే దీన్ని పోర్షన్ కంట్రోల్ కూడా అంటారు. థ్యాంక్ యూ.